పిల్లల్ని కంట్రోల్ చేయాలా? లేక గైడ్ చేయాలా? ఈ విషయం మీకు ఎవరికైనా తెలుసా? అయితే జాగ్రత్తగా ఈ వీడియోని ఆఖరి వరకు చూడండి. మన పిల్లల భవిష్యత్ అనేది బావుండాలి అని ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా కోరుకుంటారు. అయితే వారిని అదుపులో ఉంచాలా? లేక స్వేచ్ఛనిచ్చి మార్గనిర్దేశం చేయాలా? ఈ విషయంలో మనకు ఎప్పుడో 2300 ఏళ్ల క్రితమే కొన్ని విషయాలు ఒక స్పష్టమైన సూత్రాన్ని ఇచ్చాయి. అవేంటో ఇప్పుడు మనం ఈరోజు తెలుసుకుందాం. పిల్లల వయసు, అలానే వాళ్ళ మానసిక పరిణితిని బట్టి తల్లిదండ్రులు తమ ప్రవర్తనను మార్చుకోవాలి. ఒకే రకమైన పద్ధతి అన్ని వయసుల వారికి పనికిరాదు. అవును, దీన్ని మనం 3 విభిన్న దశల వారీగా విశ్లేషించుకోవాలి. మొదటిది బాల్యం. పుట్టినప్పటి నుండి 5 ఏళ్ల వరకు. పుట్టినప్పటి నుంచి 5 ఏళ్ల వయసు వరకు ఉండే కాలాన్ని అత్యంత సున్నితమైన, అలానే కీలకమైన దశగా పరిగణించాలి. ఇక ఈ దశలో పిల్లల మనసు ఒక పచ్చి మట్టి ముద్దలా ఉంటుంది. ఆ మట్టి ముద్దను ఎలా మలిస్తే అలా మారుతుంది. అందుకే ఈ వయసులో పిల్లలను కంట్రోల్ చేయడం లేదా భయపెట్టడం కంటే వారిలో భద్రతా భావాన్ని, సెక్యూరిటీని, అలానే ఆత్మవిశ్వాసాన్ని నింపడం చాలా ముఖ్యం. వారి అల్లరిని, అజ్ఞానాన్ని ప్రేమతో ఆస్వాదించాలే తప్ప పెద్దల ప్రమాణాలతో వాళ్ళని కొలవకూడదు. ఈ 5 ఏళ్ల కాలంలో పిల్లలు ప్రపంచాన్ని తమ కళ్ళతో కాకుండా తల్లిదండ్రుల స్పందనల ద్వారా అర్థం చేసుకుంటారు. మీరు వారిని అపరిమితంగా ప్రేమించినప్పుడు ఈ ప్రపంచం సురక్షితమైనది అన్న నమ్మకం వాళ్ళలో వస్తుంది. అవును, ఈ వయసులో లాలన గురించి ఎందుకు నొక్కి నొక్కి మనం తెలుసుకోవాలి. చిన్నప్పుడే సరైన ప్రేమ దక్కని పిల్లలు భవిష్యత్తులో మొండిగా లేదా అభద్రతా భావంతో పెరిగే అవకాశం ఉంది. వారు ఏదైనా వస్తువును పగలగొట్టినా లేదా తప్పు చేసినా అది వారి ఉత్సుకత వల్ల జరిగిందే తప్ప కావాలని చేసింది కాదని తెలుసుకో. చివరిగా ఈ దశలో పిల్లలకు శిక్షలు విధించడం వల్ల వారిలో నేర్చుకునే తపన చచ్చిపోతుంది. ఉదాహరణకు, ఒక పిల్లాడు నడవడానికి ప్రయత్నిస్తున్నాడు. పడిపోయినప్పుడు మనం అతన్ని మందలిస్తే అతను ప్రయత్నించడానికి భయపడతాడు. అదే మనం ప్రోత్సహిస్తే పడినా మళ్ళీ ధైర్యంగా అడుగులేస్తాడు. అందుకే ఈ వయసులో మీరిచ్చే ప్రతి ముద్దు, ప్రతి ఆలింగనం వారి మెదడు ఎదుగుదలకు, వ్యక్తిత్వానికి, వికాసానికి టానిక్లా ఉంటాయి. ఈ 5 ఏళ్లు వారు చేసే చిన్న చిన్న తప్పులను క్షమించి వారికి కేవలం ప్రేమ అనే కవచంతో కాపాడడమే తల్లిదండ్రుల బాధ్యత. ఇక రెండవ దశ శిక్షణ మరియు క్రమశిక్షణ. 5 నుండి 15 ఏళ్ల మధ్య కాలాన్ని ఎలా చూడాలో తెలుసుకుందాం. ఈ మధ్యకాలాన్ని శిక్షణా కాలం లేదా నిర్మాణ దశగా పరిగణించాలి. ఈ 10 ఏళ్ల ప్రయాణం ఒక మొక్కను వంచే దశ వంటిది. ఈ సమయంలో సరిగ్గా వంచితేనే అది రేపు నిఠారుగా ఉండే వృక్షమవుతుంది. ఈ సమయంలో తల్లిదండ్రులు తమ పాత్రను ప్రేమించే స్నేహితుడి నుండి ఖచ్చితమైన గురువుగా మార్చుకోవాలి. ఇక్కడ తాడయేత్ అంటే శారీరకంగా హింసించడం అని అర్థం కాదు. ఒక క్రమశిక్షణాయుతమైన చట్రంలో పిల్లలను పెంచడం. ఈ వయసులో పిల్లల మేధస్సు వేగంగా వికసిస్తుంది. అలానే వారు సమాజంలోని విలువలను, నైతికతను గ్రహించడం ప్రారంభిస్తారు. అందుకే ఈ దశలో పిల్లలకు విలాసాల కంటే విలువలకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. వారు చేసే ప్రతి చిన్న తప్పును పిల్లలే కదా అని వదిలేయడం వల్ల భవిష్యత్తులో అవి పెద్ద నేరాలుగా మారే ప్రమాదం ఉందని మీరు గుర్తుపెట్టుకోండి. పిల్లవాడు పొరపాటున చేసినప్పుడు ఆ తప్పు వల్ల కలిగే నష్టాన్ని, అలానే దాని పర్యవసానాలను ఖచ్చితంగా వివరించాలి. అవసరమైతే మందలించడం ద్వారా వారికి క్రమశిక్షణ యొక్క ప్రాముఖ్యతను గుర్తు చేయాలి. అంతేకాదు, ఈ దశలో పిల్లల సావాసాలను, స్నేహితుల పట్ల తల్లిదండ్రులు అత్యంత జాగ్రత్తగా ఉండాలి. చెడు సావాసం మనిషిని నాశనం చేస్తుంది అనే సూత్రం ఈ వయసులో ఉన్న పిల్లలకు ఎక్కువగా వర్తిస్తుంది. వారు ఎవరితో తిరుగుతున్నారు, ఏం మాట్లాడుతున్నారు, వారి ప్రవర్తనలో వస్తున్న మార్పులు ఏంటి అన్న విషయాలను నిరంతరం గమనిస్తూ ఉండాలి. ఒక శిల్పి రాయిని చెక్కి శిల్పంగా మార్చినట్లు తల్లిదండ్రులు కూడా ఈ 10 ఏళ్లలో తమ పిల్లల అలవాట్లను, ఆలోచనలను ఒక క్రమ పద్ధతిలో చెక్కాలి. ఈ వయసులో నేర్చుకున్న విద్య, క్రమశిక్షణ వారి జీవితాంతం ఒక రక్షక కవచంలా ఉంటుంది. ఈ దశలో మరో ముఖ్యమైన విషయం ఏంటి అంటే, పిల్లలకు విద్య, అలానే నైపుణ్యాల పట్ల ఆసక్తిని కలిగించడం. 5 నుండి 15 ఏళ్ల వయసు అనేది నేర్చుకోవడానికి అత్యంత అనుకూలమైన సమయం. ఈ సమయంలో వారిని కేవలం పుస్తకాల్లోని పాఠాలకే పరిమితం చేయకుండా లోక జ్ఞానాన్ని నేర్పాలి. కష్టపడి పనిచేయడం,
సమయపాలన, అలానే ఇతరుల పట్ల గౌరవం, ఇలాంటి లక్షణాలను ఈ దశలోనే అలవాటు చేయాలి. తల్లిదండ్రులు వారిని అతిగా గారాబం చేస్తే ఆ పిల్లాడు రేపు సమాజంలో ఎదురయ్యే చిన్న చిన్న కష్టాలను కూడా తట్టుకోలేరు. ముఖ్యంగా ఈ దశలో తల్లిదండ్రులు తమ మాట మీద నిలబడాలి. ఒక నియమం పెట్టి మీరే దాన్ని ఉల్లంఘిస్తే పిల్లలు గౌరవించడం మానేస్తారు. మీరు వారికి ఒక ఆదర్శంగా కనిపిస్తూ వాళ్ళని సరిదిద్దాలి. మొక్కై వంగనిది మానే వంగునన్న సామెత ఈ 5 నుండి 15 ఏళ్ల దశకే సరిగ్గా వర్తిస్తుంది. ఈ 10 ఏళ్ల కాలం మీరు పడే శ్రమ రేపు మీ బిడ్డను గొప్ప విజేతగా మారుస్తుంది. ఈ ఆసక్తికరమైన విషయాలు మీరు బాగా అర్థం చేసుకోవాలి. అలానే పాటించాలి. ఇంకొంతమందికి షేర్ చేయండి. ఇలా చేయడం వల్ల మీ పిల్లలే కాదు, ఇతరుల పిల్లలు కూడా హాయిగా ఉంటారు. తరువాతి ముఖ్యమైన మూడవ దశ పరిణతి, అలానే స్నేహం. 16 ఏళ్ల నుండి చివరి మరియు అత్యంత కీలకమైన దశ 16 ఏళ్ల వయసు నుండి ప్రారంభమవుతుంది. ప్రాప్తే షోడశే వర్షే పుత్రం మిత్రవదాచరేత్, అంటే బిడ్డకు 16 ఏళ్లు రాగానే తల్లిదండ్రులు తమ అధికారాన్ని వదిలేసి స్నేహితుడిలా ఉండాలి. ఈ వయసులో పిల్లలు శారీరక మార్పులతో పాటు మానసిక పరిణతిని కూడా పొందుతారు. తమకంటూ సొంత గుర్తింపును, స్వేచ్ఛను కోరుకుంటారు. ఈ సమయంలో కూడా మీరు వారిని శాసించాలని చూస్తే వారు మీ నుండి దూరం అవ్వడమే కాదు, రహస్యాలు దాచడం లేదా తిరుగుబాటు చేయడం మొదలెడతారు. ఈ దశలో కంట్రోల్ స్థానంలో గైడెన్స్, అంటే మార్గనిర్దేశం రావాలి. మీరొక బాస్ లాగా ఆదేశాలు ఇవ్వడం ఆపేసి ఒక మెంటార్ లాగా సలహాలివ్వాలి. వారి జీవిత నిర్ణయాల్లో, అంటే చదువు, కెరీర్ లేదా వ్యక్తిగత విషయాల్లో వారి అభిప్రాయాలకు విలువ ఇవ్వాలి. మీరు వారిని ఒక వ్యక్తిగా గౌరవించినప్పుడు మాత్రమే వారు మీకు తిరిగి గౌరవాన్నిస్తారు. ఏదైనా సమస్య వచ్చినప్పుడు నేను చెప్పింది చెయ్యి అని కాకుండా, నీకేమనిపిస్తోంది, దీనివల్ల వచ్చే లాభ నష్టాలు ఇవి, నువ్వే ఆలోచించు అని వారిని నిర్ణయాధికారులుగా మార్చాలి. అవును, 16 ఏళ్ల తరువాత మీ బిడ్డ మీకొక నమ్మకమైన స్నేహితుడు కావాలి. ఇంట్లో తిరిగే ముఖ్యమైన చర్చల్లో వారిని భాగస్వాములుగా చేయాలి. దీనివల్ల వారిలో బాధ్యత పెరుగుతుంది. మీరు వారితో స్నేహంగా ఉన్నప్పుడు బయట ప్రపంచంలో వారికి ఏదైనా కష్టం ఎదురైనా లేదా తప్పుడు దారిలో వెళ్తున్నా భయం లేకుండా వచ్చి మీతో చెప్పుకుంటారు. ఈ ఓపెన్ కమ్యూనికేషన్ అనేది వారిని తప్పుడు సావాసాల నుండి, వ్యసనాల నుండి కాపాడుతుంది. చెప్పాలంటే మొదటి 5 ఏళ్లు వారికి మీరు దైవం, అంటే ప్రేమ. తరువాత 10 ఏళ్లు వారికి గురువు, అంటే క్రమశిక్షణ. 16 ఏళ్ల తర్వాత మీరు వారికో దిశానిర్దేశం చేసే స్నేహితుడు. ఈ పరిణామ క్రమాన్ని పాటించినప్పుడే ఒక పరిపూర్ణమైన వ్యక్తిత్వాన్ని కలిగిన బిడ్డను మీరు సమాజానికి అందించగలరు. తల్లిదండ్రులుగా మీ విజయం వారు మిమ్మల్ని ఎంత భయపెడుతున్నారు అనే దానిపై లేదు, వారు మీతో ఎంత నిజాయితీగా ఉన్నారో అన్న దాని మీదే ఉంటుంది. అవును, ఇది నిత్య జీవితంలో అమలు చేయగలిగితే ప్రాక్టికల్ వ్యూహాల సమాహారం. పిల్లల పెంపకంలో తల్లిదండ్రులు ఎదుర్కొనే సవాళ్లను అధిగమించడానికి ఇవి మీకు ఎంతో బాగా ఉపయోగపడతాయన్నమాట. ఒక్కసారి ప్రయత్నించండి. మొదటిది, పిల్లల ముందు తల్లిదండ్రులు ఎలా ప్రవర్తిస్తున్నారనేది చాలా ముఖ్యమన్నమాట. మనం చెప్పే ఉపదేశాల కంటే మనం చేసే పనులను ఎక్కువగా గమనిస్తారు. మీరు క్రమశిక్షణగా ఉంటే వాళ్ళు కూడా దాన్ని సహజంగా అలవాటు చేసుకుంటారు. అంటే మీరు ఒక రోల్ మోడల్గా ఉండటమే పిల్లలకి ఇచ్చే మొదటి ప్రాక్టికల్ లెసన్. అలానే రెండవ చిట్కా, భయం కంటే గౌరవానికి ప్రాధాన్యత ఇవ్వడం. పిల్లలకు మీరంటే భయం ఉంటే మీరు కళ్ళ ముందున్నప్పుడు మాత్రమే పద్ధతిగా ఉంటారు. కానీ మీరంటే గౌరవం ఉంటే మీరు పక్కన లేకపోయినా ఏ తప్పు చేయకుండా తమని తాము నియంత్రించుకోగలరు. ఈ గౌరవం అనేది మీరు వారిని చిన్నప్పటి నుండి ఎలా చూశారో అన్న దానిపై ఆధారపడి ఉంటుంది. వారి చిన్న చిన్న విజయాలను అభినందించడం, వారు చెప్పేది ఓపికగా వినడం వల్ల ఈ గౌరవాన్ని పెంచుకోవచ్చు. మరొక అంశం, అతి సర్వత్రా వర్ణయత్, అంటే దేనినైనా అతిగా చేయకూడదు. పిల్లలను అతిగా గారం పడడం వారిని మొండిగా మారుస్తుంది. అలానే అతిగా శిక్షించడం వారిని మొండిగా లేదా భయస్థులుగా మారుస్తుంది. ఈ రెండిటి మధ్య ఒక సమతుల్యతను పాటించాలి. అవును, వారు తప్పు చేసినప్పుడు మందలించాలి, కానీ అది వారి వ్యక్తిత్వాన్ని కించపరిచేలా అస్సలు ఉండకూడదు. శిక్ష అనేది వారిని సరిదిద్దడానికే తప్ప మీ కోపాన్ని తీర్చుకోవడానికి కాదు అని గుర్తుపెట్టుకోండి. చివరిగా, పిల్లలకు కష్టపడ్డం, అలానే ఓటమిని తట్టుకోవడం నేర్పాలి. జీవితం అంటే ఒక పోరాటం.
పిల్లలకు అడిగిందల్లా వెంటనే ఇచ్చేయడం వల్ల వారికి వస్తువుల విలువ, కష్టం విలువ తెలియకుండా పోతుంది. వారికి కొన్ని పనులను స్వతంత్రంగా చేయనివ్వాలి. వారు ఓడినప్పుడు వెన్నుతట్టి ప్రోత్సహించాలి. ఈ చిట్కాలను పాటించినప్పుడే పిల్లలు కేవలం విద్యావంతులుగానే కాకుండా జీవితంలో ఎదురయ్యే ఎలాంటి ఒడిదుడుకులనైనా సరే తట్టుకోగలిగే ధీరాసులుగా ఎదుగుతారు. సో అర్థమైంది కదా, పిల్లల పెంపకం గురించి ఇప్పుడు మనం 3 దశల సారాంశం గురించి తెలుసుకున్నాం. ఈ విధంగా మీరు కూడా చేసి చూడండి, ఖచ్చితంగా మంచి ఫలితం అయితే ఉంటుంది. అర్థమైంది కదండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మరికొంతమంది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసారు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.